గైస్ వెల్కమ్ బ్యాక్ టు రిషి సోమా వ్లాగ్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే మా నాయనమ్మది యానివర్సరీ. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సారీ, డెత్ యానివర్సరీ, అలవాట్ల పొరపాటు. సో డెత్ యానివర్సరీ కాబట్టి ఇక మేము అందరం గెట్ టుగెదర్ కావాలని చికెన్, మటన్, బోటి, కారసం అన్నీ వండుకున్నాం. మా నాయనమ్మ పేరు మీద చెప్పి మేము తింటాం. అది అందరి ఇంట్లో అయ్యేది అదే, అంతేగా అంతేగా. సో మేము కూడా అదే చేస్తున్నాం. మా ఇంట్లోకి ఎవరెవరు వచ్చారు, ఏమేమి చేస్తున్నాం, ఈరోజు అంతా బ్లాగ్ మీకు షూట్ చేస్తా. మా అత్త వాళ్ళ పాపలు ఇన్ ద సెన్స్ నాకు వదిన వాళ్ళు అందరు వచ్చారు. సో వాళ్ళందరినీ కూడా రికార్డ్ చేస్తా ఈరోజు. ఇలా తీస్తా, ఈరోజు రికార్డ్ చేస్తా. ఇది ఎవరు? హాయ్ చెప్పు పెట్టా. సాన్వి. ఈనా నీ పేరు చెప్పు నాన్న. జైవిక్. నీ పేరు చెప్పు మమ్ము. మాను. సో హాయ్ గాయ్స్ అనండి అందరు. హాయ్ గాయ్స్, లైక్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా సాను, మా జైవిక్, మా మాను. సో మేమందరం ఈరోజు ఎక్కువ ఇంట్రొడక్షన్ ఎక్కువ ఉండదు. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే తెలుసు కదా, 5th యానివర్సరీ. సో అందరం గెట్ టుగెదర్ అయినాం. ఎవరెవరు ఏమేమి చేస్తారు, ఏమేమి తింటారు అన్నీ నేను నీకు చెప్తా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏం వండుకున్నాం బేటా? చికెన్, ఇంకా మటన్, బోటి, కారజం, కలేజా ఇవన్నీ వండుకొని మా నాయనమ్మ పేరు మీద మేమైతే తింటున్నాం కదా బేటా. మేమైతే తింటున్నాం. సో అందరినీ వీడియో గైస్. ఇగో మా శాలక్క, మా సాన్వి వాళ్ళ మమ్మీ. ఇంకా సాన్వికి ఒక చిన్న చెల్లె కూడా ఉంది, ఇగో నిధి. సో వీళ్ళు చూడరు ఎట్లా చేస్తారు. ఆడు దుంకురు బేటా. ఈ సాన్వి వాళ్ళ మమ్మీ తిట్టినందుకు సైలెంట్ అయిపోయింది. ఓన్లీ 2 minutes కోపం ఉంటుంది మా మాన్వికి. సో ఈరోజు వండింది అయితే చికెన్ బిర్యానీ. నేను ఆల్రెడీ పిల్లలు అయితే చెప్పారు కదా, సో మీకు చూపిస్తా అని చెప్పేసి అన్న. సో మా నాయనమ్మ పేరు మీద మేమైతే తింటున్నాం. సో వీళ్ళందరూ మా పిన్ని, బోటి, తలకాయ కూర, మటన్, కలేజా, బిర్యానీ. తర్వాత మా నాయనమ్మకు మొక్కిన శాఖ పోసిన నీళ్ళు కళ్ళు అన్నీ శాఖ పెట్టి మొక్కి బొట్టు అయితే పెట్టుకొని ఆ ఇస్తరాకులు ఉన్నదైతే ఏదో ఒకటి ఫస్ట్ మనం తినాలి. సో ఇంట్లో కూడా వాళ్ళకి పెట్టి మనం తినడమే. వాళ్ళైతే ఏం తినరు. కానీ నేనైతే ఇక పూరి తీసుకొని బేజతోనైతే వేసేసిన కడుపులా, ఎందుకంటే నాకు అది ఇష్టం కాబట్టి. ఇంకో విషయం చెప్పాలి, అదేంటంటే చచ్చిపోయిన తర్వాత ఇట్లా ఫోటోల ముందు పంచపాక్ష పరమాన్నాలు తెచ్చిపెట్టినా వాళ్ళు తినలేరు. ఉన్నప్పుడే మన దాంట్లో ఒక ముద్ద తినిపించి మంచిగా చూసుకోవడమే చాలా అది. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే ఇంట్లోకి కళ, వాళ్ళు లేకపోతే కళ ఉండదు, కాంతి ఉండదు, ఏమి ఉండదు. సో ఎవరెవరి ఇంట్లోనైతే ముసలోళ్ళు ఉండరో వాళ్ళని చాలా మంచిగా జాగ్రత్తగా చూసుకోరి. సో ఇక నేను లోపలికి పోయినా, కొంచెం సేపు తినేసిగా లోపలికి పోయినా, అంటే లైట్గా ఒక ముద్ద తిని లోపలికి పోయినా. మా సాన్వి చాలా సతాన్సుంది. మా సాన్వికి నేనంటే ఇష్టము. సో ఎట్లా చేస్తుందో చూడు. సతాన్సుంది మా సాను. సో ఇక ఇట్లా చేసి లోపలికి పంపించేసి నేను బయటికి తిననీకనైతే కూర్చున్నా. ఎవరెవరికి ఇంత కోపం వస్తుంది బిర్యానీలలో, ఇట్లా లవంగం వస్తే నాకైతే ఫుల్ కోపం వస్తుంది. తర్వాత ఇక మందు తాగేటోళ్ళకి మందు పెట్టేసి మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు లేడీస్ని అయితే రికార్డ్ చేసినగా. హాయ్ మా నిర్మలంటే ఒక ఆమెనే యాక్టివ్ ఉంది. మా భుజిపిని చూడరి ఫ్రెండ్స్ దాచుకుంటుంది. చీటింగ్ కర్తా తూ. అంతేగా. ఇక మా అక్క చూడు మస్తు సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తాం మేమతో కూడా ఇప్పుడు. ఇక ఏమే వాళ్ళ చెల్లె ధూమ్ మచాన్ చేస్తుంది. మొత్తం ఈసీఎల్ ఇలాదే. తర్వాత ఇక కింద అందరు పబ్లిక్ నిండిపోయారని మీదికి పోయినా. కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చుందామని మీదికి పోతే మా మామయ్య ఉండే మీద టీవీలో ఏదో మిసైల్ లాంచ్ అయిందని పెట్టిండు. సో ఏం మిసైల్ అది మీరు కామెంట్స్లో అయితే నాకు చెప్పుర్రి. దాని తర్వాత ఇక పిల్లలను వెతుక్కుంటా కొంచెం సేపు కూర్చొని మీదికి పోయినా, అంటే ఇంకా మీదికి 3rd floorకి. సో ఏమైందో చూడు. మీదికి వచ్చి నీ పోరోళ్ళు చూడు ఎట్లా ఆడుకుంటారు. సాను ఏం చేస్తున్నావు పాప? ఇక్కడ మాను ఇగో ఏం చేస్తున్నావు? డాన్స్. సో ఇప్పుడు వీళ్ళని కొన్ని అడగాలి. గురు బ్రహ్మ గురు విష్ణు వస్తుందా సాను? ఎవరికి మంచిగా వస్తుందో వాళ్ళు చెప్తారు చూడు. గురు బ్రహ్మ గురు విష్ణు చెప్పు వస్తుందా? 2 hours later. లైక్ చేయండి ఫ్రెండ్స్.
మా మాను చూడు, మాను నీకు కూడా వస్తుందా పాప? గురు బ్రహ్మ చెప్పు. పైనకేం కిందికి వచ్చిన తర్వాత ఏమైతుందో మీరే చూడురి. మా బుజ్జిపిన్ అందరికి ఐస్ క్రీమ్ దావాత్ ఇచ్చింది. ఎట్లా తింటారు చూడు ఐస్ క్రీమ్లు, నాకు ఇవ్వకుండా. ఇక ఎట్లా తింటారు చూడరు ఐస్ క్రీమ్లు అందరూ. చిన్నపిల్లలు తినాలి కానీ పెద్దోళ్ళు తింటారు ఇక ఐస్ క్రీమ్లు. ఇక ఐస్ క్రీమ్కి చిన్న పెద్ద ఏముందంటే చిన్నపిల్లలు తిన్నట్టు కూర్చురు ఇక వీళ్ళందరూ. వచ్చిందని 3 రోజుల నుంచి స్కూల్ కొనికైతే 32 years ఉన్నాయి కానీ ఐస్ క్రీమ్ దెంగి తింటుండే అన్ని తింటుండే చూడరు ఫ్రెండ్స్. వీడియోస్ అయితే చూస్తారు గాయస్, నాకు ఎంతనో మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే. జబర్దస్తిగా పెట్టినట్టుంది ఇది. ఇంతలోనే వర్షం స్టార్ట్ అయిపోయింది. గైస్ నేనైతే ఇప్పుడు మా అక్కని పిక్ చేసుకొని పోతున్నా. మా బావ అయితే వచ్చి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికాడ వదిలిపెట్టిండు. సో వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి అని మా ఇల్లు ఒక 2 kilometers జస్ట్. సో అందుకే అక్కడికి పోయి పికప్ చేసుకుంటా. మా అక్క అంటే ఎవరో కాదు, ప్రిన్సి వాళ్ళ మమ్మీ. సో అందరు పిల్లలు ఉన్నారు, ప్రిన్సి ఒక ఆమెనే మిస్ అవుతుండే కదా, స్కూల్కి పోయి ట్యూషన్కి పోయి వచ్చే వరకు చూడండి టైం ఏమవుతుంది, 6-6:30 అట్లా అవుతుంది. సో వాళ్ళ ఇల్లు పురాణపూల్ దగ్గరనే. సో నేను కార్ డ్రైవ్ చేసుకుంటానైతే పోతున్నా. లెట్స్ గో. మళ్ళీ పోయి మీకు చూపిస్తా. అయితే ఇక నిలబడడానికి రాదు. గణేశుని మూర్తిలు ధూల్పేటలోనే వాళ్ళ ఇల్లు. సో ఇక గణేశుని మూర్తిలు చూడరి. భారీ భారీ గణపతిలు. ధ్రువ్ సింగ్ కళాకార్, మస్తు కళాకారులు ఉంటారు ఇక్కడ. సుందర్ కళాకార్. మా ఇంటికి ఇది జస్ట్ 1.5-2 kilometers ఎక్కువ. అంటే చూడరు, నేను చిన్నగా ఉన్నప్పుడు మస్తు వస్తుండే, సైకిల్ మీద వస్తుండే. చూడరు ఇక గణేశులు. నేను మొత్తం ఇగో ప్రియాంశిత వచ్చేసింది. నేను చెప్పిన కదా ప్రిన్సి వాళ్ళని తీసుకురానికి పోతున్నా అని. ప్రియాంశిత వచ్చింది. ప్రియాంశిత హాయ్ చెప్పు. ప్రియాంశిత ఇక్కడ చూడు. ప్రియాంశిత వాళ్ళ మమ్మీ కూడా వచ్చింది, ఇంకా అకిరా కూడా వచ్చింది. సో మనం అయితే పోతున్నాము. ధూల్పేటలో పికప్ చేసుకున్నా. నెక్స్ట్ ఏం చేస్తారో వ్లాగ్లో మొత్తం అప్డేట్ చేస్తుంటా. ఏం ప్రియాంశిత హాయ్ చెప్పు. మా ఏడికి వస్తున్నావు ఇప్పుడు చెప్పవా? ఏం మాట్లాడతావు నువ్వు? చిట్టి తాత వాళ్ళ ఇంటికంటే మా ఇంటికే. మా డాడీని చిట్టి తాత అంటది ప్రియాంశిత. సో ఇప్పుడు మాన్వి వాళ్ళందరూ ఉండరు కదా, సో ఈమె కూడా జాయిన్ అయిపోతుంది. ఆ 3 కోతులు ఎంబడి. మా ప్రియాంశిత ఐ మాస్క్ కొన్నదంట. అయితే 3 రోజుల నుంచి అదే లొల్లి పెట్టింది. వీడియో కాల్ చేస్తే కూడా అదే చూపించినావు కదా ప్రియాంశిత. ఏం కొనుక్కున్నావు? వీడియో ఆన్ చేస్తే చెప్తలేదు. అప్పటి నుంచి నేను ఐ మాస్క్ కొనుక్కున్నా అని తలకాయ తింటుంది. సో మీ ఇంట్లో కూడా ఇట్లాంటి పిల్లలు ఉంటే కింద కామెంట్ చేయరి. ఎట్లా నవ్వుతుంది చూడరి. మా ప్రియాంశిత ఎట్లుందో కూడా కామెంట్ చేయరి. మా అకిరగో వెనకాల కింద పడ్డా చూడండి ఎట్లా నవ్వుతుంది. చెప్పు ప్రియాంశిత, నువ్వు యూట్యూబ్లో వస్తావు, నిన్ను అందరు చూస్తారు, మళ్ళీ చెప్పు, జల్దీ చెప్పు. ఇక ప్రియాంశిత రాగానే అందరూ ఎక్సైట్మెంట్తో ఎట్లా చేసిరో చూడురి. ఎక్సైట్మెంట్ లో దెబ్బ తలిగించుకుంది ఫ్రెండ్స్. దండు మంది తలిగించుకుంది ప్రియాంశిత. సో బయటికి వచ్చింది చూసినాక చూడురి మా జైవిక్ గారు ఎట్లా దించుకుంది. వీళ్ళని పెట్టుకొని 6 మందిని పెట్టుకొని 2-3 రోజులు ఒకటే రూమ్ ఉండమనుకో, మనం నిజంగానే పిచ్చర్లం అయిపోతాం. ఇంకేమో అన్నావు కదా, మనం మెడికల్ సో ఫైనల్లీగా మా డాడీ ఐస్ క్రీమ్లు తెచ్చిండు. మళ్ళీ ఐస్ క్రీమ్లు ఎండ్ చేసినాం. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే 2 like, share.